వెల్కమ్ బ్యాక్. స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో జనసేన వేగం పెంచుతోంది. ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో పార్టీ కీలక సమావేశాన్ని నిర్వహించినట్లు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కూటమి ఘన విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల వ్యూహం, పార్టీ సన్నాహాలు, విజయంపై విశ్వాసానికి గల కారణాలపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. రోజు విజయవాడలో జనసేన పార్టీ కీలక సమావేశం అనేది నిర్వహించింది. దీనికి పార్టీ ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. మనతో మాట్లాడేందుకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ఏదైతే రాజధానిగా అమరావతిని మనం పెట్టుకున్నాం, అక్కడ మన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ ఖచ్చితంగా విజయవాడలో మనకు ఒక స్థానం ఉండాలి అనేది బలోపేతం చేయడం కోసం ఇప్పుడు దాకా పార్టీ ఉన్నప్పుడు కూడా ఏదైనా స్టార్ట్ అయిందంటే విజయవాడ నుంచే స్టార్ట్ అయింది రాజకీయం. అలాంటి విజయవాడలో మనం మళ్ళీ అన్ని డివిజన్లో మన రిప్రజెంటేషన్ ఉండాలి, అలాగే కాన్స్టిట్యున్సీలో కూడా మన రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఇక్కడ బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి 15% మాత్రమే సీట్లు ఇస్తామని చెప్తూ ఉన్నారు. లేదమ్మా, ఎక్కడ బలంగా ఎవరుంటే వాళ్ళు ఇస్తారో అది కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది. అది ఇక్కడ మనం వాళ్ళు చెప్పినా మనం చెప్పినా అయ్యేదేం కాదు. కోఆర్డినేషన్ కమిటీ ఏం చెప్తా చేయాలి అంతే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి మీటింగ్లు పెట్టే అవకాశం ఉంటుందా సార్? డెఫినెట్ గా అన్ని జరుగుతాయి. అన్ని కాన్స్టిట్యూన్సీలో పెట్టే మళ్ళీ పెడతాం. ఇంకా కంటిన్యూగా బలోపేతం చేయడమే మన ఉద్దేశం. అంటే గతంలో వైసీపీ అన్ని ఏకగ్రీవాలు చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి పరిస్థితులు ఉంటుందా ఇప్పుడు ఏమన్నా? వాళ్ళ పరిపాలన వేరు, మన పరిపాలన వేరు. మనం ప్రజల నుంచి నాయకులు ఎన్నుకుని అలవాటు. వాళ్ళు అలా కాదు. వాళ్ళు ఏంటంటే దౌర్జన్యకరంగా ఎవరైనా బయటకు వస్తే మీ సంగతి చూస్తాం అనే విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడున్న మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరో కూడా ఒక విధ్వంసం చేయాలి లేకపోతే భయపెట్టాలనే ఆలోచనలో లేని వ్యక్తులు కాబట్టి సామరస్యంగా ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు పోటీ చేయబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ దిశగా మీరు అడుగులు వేస్తున్నారా? డెఫినెట్ గా, అంటే 100% రిజల్ట్తో వస్తాం బయటికి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ పనిచేస్తుందో, కూటమి ప్రభుత్వం ఎక్కడ పోటీ చేస్తుందో అదంతా కూడా క్లీన్ స్వీప్ చేసే దిశగానే తామంతా కూడా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పి బొలిశెట్టి చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏకగ్రీవాలు చేసిన పద్ధతి అదంతా కూడా మా పార్టీ అలాంటి అన్నిటికీ కూడా వ్యతిరేకమని కూడా ఆయన చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో లక్ష్మి, విజయవాడ, ప్రైమ్ 9 న్యూస్.